కాషాయ పార్టీ నయా బాస్ నితిన్ నబీన్ రూపొందించిన యూనిటీ ట్రాకర్ ప్లాన్ ఏంటి? ప్రతి 3 నెలలకోసారి తెలంగాణకు వస్తా అన్న ప్రధాని మోదీ మాటల వెనుక ఉన్న గ్రౌండ్ స్ట్రాటజీ ఏమై ఉంటుంది? అమిత్ షా మైక్రో మేనేజ్మెంట్ ఈసారి రాష్ట్రంలో వర్కౌట్ అవుతుందా? త్వరలో జరగబోయే తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చకు రాబోయే అంశాలు ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ బీజేపీని గాడిలో పెట్టేందుకు జాతీయ నాయకత్వం ఈసారి పక్కా ఆర్గనైజేషనల్ లీడర్షిప్ ను రంగంలోకి దించిందనే చర్చ జోరుగా జరుగుతోంది. గతంలో ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జ్ గా ఉండి అక్కడ క్షేత్రస్థాయిలో పార్టీని గెలిపించిన నితిన్ నబీన్ ఇప్పుడు జాతీయ అధ్యక్షుడి హోదాలో తెలంగాణపై ప్రత్యేక నిఘా పెట్టారని ఆ పార్టీ నేతల ద్వారా అందుతున్న సమాచారం. తెలంగాణ బీజేపీకి సంబంధించి ఉన్న అతిపెద్ద సమస్య నేతల మధ్య సమన్వయ లోపం అనే విషయాన్ని జాతీయ నాయకత్వం గుర్తించిందట. దీన్ని అరికట్టేందుకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ యూనిటీ ట్రాకర్ అనే వీక్లీ రిపోర్ట్ సిస్టమ్ ను తెచ్చారని సమాచారం. ఏ నేత ఏ జిల్లాలో తిరుగుతున్నారు, క్యాడర్ తో ఎలా కలిసి పనిచేస్తున్నారు అనే రిపోర్ట్ నేరుగా ఆయన టేబుల్ పైకి వెళ్తోందట. హైదరాబాద్ కే పరిమితమయ్యే నేతలకు ఇకపై పదవులు ఉండవనే సంకేతాలు పంపటం ద్వారా గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ ను నబీన్ యాక్టివేట్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. త్వరలో జరగబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో 3 రోజుల పాటు తెలంగాణలోనే పర్యటించబోతున్నారు కాషాయ పార్టీ నయా బాస్ నితిన్ నబీన్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలులో ఎదుర్కొంటోన్న ఆర్థిక ఇబ్బందులను బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి 3 నెలలకోసారి రాష్ట్రానికి వస్తానని చెప్పటం వెనుక ఉన్న వ్యూహం కూడా ఇదే. ప్రధాని స్వయంగా రావటం వల్ల ఒకవైపు క్యాడర్ లో ఉత్సాహం పెరుగుతుంది, మరోవైపు కేంద్ర నిధులతో జరుగుతోన్న అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లొచ్చని బీజేపీ నేతలంటున్నారు. దీనికి తోడు ఎన్నికల చాణక్యుడు అమిత్ షా మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నారట. గత లోక్సభ ఎన్నికల్లో ఈ స్ట్రాటజీ వల్లే ఓటు శాతం భారీగా పెరిగిందని ఆ పార్టీ సీనియర్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అదే పంథాలో బూత్ స్థాయి కమిటీలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అమిత్ షా టీమ్ స్కెచ్ వేస్తోందట. ఈ 3 నేతలతో పాటు నెలకోసారి జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటించబోతున్నారని సమాచారం. త్వరలో జరగబోయే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కేవలం తీర్మానాలకే పరిమితం కాదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే దీని మెయిన్ ఎజెండా అని అంటున్నారు. తద్వారా అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ క్షేత్రస్థాయిలో నిలబడుతుందనేది హైకమాండ్ ఆలోచన. అలాగే బీఆర్ఎస్ పార్టీ బలహీనతల్ని హైలైట్ చేసేలాగా కార్యాచరణ చేపట్టాలనే దానిపై కార్యవర్గ సమావేశంలో సీరియస్ డిస్కషన్ జరగనుందని అంటున్నారు. వలస నేతలు, పాత కాపుల మధ్య సమన్వయం కుదర్చడం కూడా ఈ మీటింగ్ లో కీలకం కానుందని అంటున్నారు. మరి కమలనాథుల కొత్త స్ట్రాటజీ రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.